ది బెస్ట్ నీకు ఇవ్వడానికి మనకు నేర్పే ట్రైనింగ్లో, వర్క్షాప్లో వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ ఆఫ్ యువర్ టైం. వెయిట్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడడం అనేది వెయిటింగ్లో ఇట్స్ ఎ గ్రేట్, ఈ ఫెయిత్ వర్క్షాప్లో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ టు లెర్న్, దట్ ఈజ్ వెయిటింగ్. వెయిటింగ్ చేసే కొలది ద బెస్ట్ నీకు రెడీ అవుతుంది అని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? ఒక చెట్టు వేసాం మేము, ఆ చెట్టు నిండా రేగ్గాయలు వచ్చినాయి, పెద్ద పెద్దవి వచ్చినాయి రేగ్గాయలు. రోజు పిల్లలు వస్తున్నారు ఏం కోసుకోవడానికి. బాబురావుకి చెప్పా, బాబురావు మొన్న 2 days మేము టీన్స్ గ్రూప్ క్లాసులు పెట్టాం అక్కడ. ఈ పిల్లలు రావటానికి ముందే దాని చుట్టూ గుడ్డలు కట్టేశాం. నేను దగ్గరుండి కట్టేశా, బాబురావు కట్టాడు. ఎట్లుంటుంది దాని చుట్టూ బాబురావు ముళ్ళకంచి కూడా వేసాడు. ఎందుకో తెలుసా? పిల్లలకి ఇవ్వటానికే. ఈ దేశం రేగ్గాయలు కాదు, అందుకు అంత శ్రద్ధ తీసుకుంది వాటిని. వేరే దేశం చెట్టు అది, దాని రేగ్గాయలు చూస్తుంటేనే ఎట్టున్నాయంటే అసలు అంత అందంగా ఉన్నాయి ఆ కాయలు. ఖచ్చితంగా కోస్తారు పిల్లలు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అవి అలా కోసుకుంటే కుదరదు. ఇంకా 15 రోజులు టైం ఉంది వాటికి. ఇంతలా ఉన్నాయి, మెరుస్తున్నాయి కాయలు. ఆ కాయల యొక్క ప్రత్యేకత ఏంటంటే లోనున్న సీడ్ కూడా కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ కాయలు చాలా వచ్చినాయి. ఈ కాయలన్నీ మీకేరా, ఎవరు తినరు. ఒక్కొక్కరికి 2-3 వస్తాయి. కానీ ఇప్పుడు కొయ్యకంటారా వాటిల్ని. అవి ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. అవి బాగా పండిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంతలా అవుతాయి. తలా 2-3 ఇస్తాం అనగానే పిల్లలు ఎంతో ఆనందంగా, సెలవులు కదా ఇప్పుడు, రోజు చెట్టు దగ్గర కాపలా. ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. నేను వాళ్ళకి చెప్పా, అరే ఇప్పుడు కోస్తే దాని టేస్ట్ తెలియదురా. వెయిట్ చేస్తే మీరు కొద్ది కాలం, కొన్ని రోజులు ఆగితే ఈ వెయిటింగ్లో అదేమవుతుందంటే హార్వెస్ట్ పూర్తవుతుంది. ఈ వెయిటింగ్లో పండిద్ది. ఈ వెయిటింగ్లో పీక్గా దాన్ని బరువు వచ్చింది ఫ్రూట్. అప్పుడు తినొచ్చురా. అంత టేస్ట్, అంత స్మెల్, స్వీట్ స్మెల్ రావాలంటే వెయిటింగ్ ప్రాసెస్. ద బెస్ట్ మీరు తినాలంటే వెయిటింగ్ చేయాల్సిందే. దేవుడు మనకు నేర్పేది అదే. 15వ అధ్యాయంలో దేవుడు కుమారుని ఇస్తానంటే, ఎస్ లార్డ్. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా. కానీ 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి భార్య చెడగొట్టేసింది. ఎవరిని? అసలే డిప్రెషన్ నుంచి కోలుకున్నాడు ఎవరు? కానీ ఆమె మళ్ళీ వచ్చి, ఏమయ్యా, యెహోవా నన్ను బిడ్డల్ని కనకుండా చేశాడు. ఇంకేమందో తెలియదామా? వచ్చే వయసు అనుకున్నావా? మాట్లాడండి. పోయే వయసు అనుకున్నావా? జుట్టుడింది, అర్థం అవట్లా కదా? అప్పుడులాగా ఉన్నావా? బిడ్డలు లేరయ్యా, అయితే ఏం చేయమంటాం? ఆ దినాల్లో అదొక సాంప్రదాయం. ఇంటి పెద్ద దాసురాలు బిడ్డలు లేకపోతే భర్తకు బిడ్డను కనొచ్చు. నేటి దినాల్లో జస్ట్ లైక్ ఏ సరోగసి. నేటి దినాన అద్దె గర్భాలు అన్నారే, విన్నారా? అంటే అద్దె గర్భాలు అంటే ఒక తల్లి యొక్క వేరే సంబంధం లేదు. అది కొన్ని కారణాలతో మెడికల్లీ యాక్సెప్టబుల్. అన్ని కారణాలు కాదు, కొన్ని కారణాలతో ఏం చేస్తారంటే ఆమె ఎవరో తెలియదు, ఆమె గర్భంలో ప్రవేశపెడతారు ఈ ఎంబ్రియోని. ఈ యొక్క అద్దెకిస్తారనమాట. ఆ గర్భంలో పెరిగితే మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తెచ్చేసుకుంటారు, ఆమె వెళ్ళిపోద్ది. ఇంక ఈ బిడ్డకి ఆమెకి సంబంధం. ఆ దినాల్లో సరోగసి ఇట్లా ఉండేది. ఇంటి పెద్ద దాస్తురాలు బిడ్డలను కనిచ్చేది వారసులకి. అది చెప్పింది శారా అబ్రహాంకి, ఇదిగో ఇంటి పెద్ద దాస్తురాలు ఉంది కదా, బాగుంది కదా, మంచి ఆమె కదా. అప్పుడు బాగానే ఉన్నామా హాగరు, ఆమెతో పో అంది. ఈయనేమనాలి? మీరు చెప్పండి న్యాయం. పో అంటే ఏం చేయాలి? పోననాలి, కుదరదనాలి, వీలు కాదనాలి. ఎందుకో? దేవుడు ఏం చెప్పాడు? వెయిట్ చేయమని, ది బెస్ట్ ఇస్తానన్నాడు. కానీ ఒక మాట అన్నాడు ఆడ. శారా ఈ మాట 15వ అధ్యాయంలో దేవుడు మాట విన్నాడు. 16వ అధ్యాయంలో అబ్బా
ఏవమ్మా చారమ్మా, ఎందుకమ్మా అంత తొందరపడతావు? దేవుడు నన్ను బయటికి లాక్కొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడవమ్మా. నీకు ఆ విషయం తెలుసు కదా, చెప్పాను కదా. ఆమెతో బొమ్మంటావేంది? నీకు మైండ్ ఉందా లేదా? ఇంకేదన్నా ఉంటే 2-3 తిట్లు తిట్టి ఆమెను ఓదార్చి. ఈ పనంతా చేశాడో చేయలేదో నాకు తెలియదు, కానీ శారాయి మాట మాత్రం ఇప్పుడు ది బెస్ట్ ఇవ్వటానికి దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడిచ్చే ది బెస్ట్ను అందుకోవడానికి ఈయన సిద్ధంగా లేడు. భార్య అంటుంది ది బెస్ట్ ఇటు దిగుడు అంటుంది. పోయాడండి హాగర్తో, వచ్చేసాడు ఒకడు అనవసరమైనాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఈరోజు యుద్ధం ఆగిందా? 100 రోజులు దాటిపోయింది. ఇశ్రాయేలులతో యుద్ధం. దేవుడిచ్చే ది బెస్ట్ని తీసుకోకుండా మనిషి యొక్క వ్యర్థ ప్రయత్నాలు. ఆలోచించండి, దేవుడు ది బెస్ట్ ఇస్తాడు. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ది బెస్ట్ ఇవ్వడానికి వెయిట్ అండ్ ప్రిపేర్. నువ్వు సిద్ధపడాలి, ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చే ది బెస్ట్ను నువ్వు అందుకోవడానికి వెయిటింగ్ ప్రాసెస్ ద బెస్ట్ వే.